కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణ కోసం ఆగస్టు 31 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాజీ మంత్రి జోగు రామన్న ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ముందు ఆదిలాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా గంగారం అహేరి సీసీఐని పునఃప్రారంభిస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు. ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన గోడం నగేష్, పాయల్ శంకర్ కమిషన్ల కోసం చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ ప్రజల గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆగస్టు చివరి వారం వరకు అవకాశం ఇస్తామని, అప్పటికీ ఏ విషయం వెల్లడించకపోతే ఆగస్టు 31 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని రామన్న స్పష్టం చేశారు. ఈ వేదిక ద్వారా పత్రికా మిత్రుల ద్వారా సవాల్ చేస్తున్నాం. ఒకవేళ ఆగస్టు నెల లోపల పూర్తి స్థాయిలో సిమెంట్ పరిశ్రమను మీరు పీపీపీ మోడ్లో చేస్తారా, మీరు ఎన్ఎండిసి మీరు కలిసి చేస్తారా, ఇంకెట్లా చేస్తారో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయకపోతే ఆగస్టు 31 లోపలనే ఆమరణ నిరాహార దీక్ష జోగు రామన్న చేస్తాడు. ఆదిలాబాద్ యువత కొరకు, నిరుద్యోగ యువకుల కొరకు నేను ముందుండి ప్రాణాన్నైనా ప్రణంగా పెడతాం.